श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। प्रसन्नांजनेय स्वामी देवताभ्यो नमः। समर्थ गुरु साईनाथ देवताभ्यो नमः. మిత్రులారా, వ్యాసప్రోక్త మహాభారతం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో 139వ అధ్యాయం పూర్తి చేసి 140వ అధ్యాయంలోని 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 24 నుండి కొనసాగించే ముందు వాల్మీకి వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వశిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. నాత్మఛిద్రం రిపుర్విద్యాత్ విద్యాఛిద్రం పరస్యతు గుహేత్ కూర్మైవాంగీన రక్షేద్వే వరమాత్మన. తన లోపం ఎప్పుడు కూడా శత్రువుకు తెలియకూడదు. శత్రువుల లోపాలను ఎప్పుడు తను తెలుసుకోవాలి. తాబేలు తన అంగాలను ముడుచుకున్నట్లు తన లోపాలని తాను దాచుకునగలగాలి. బకవచ్చింతేదర్థాన్ సింహవచ్చ పరాక్రమే వృకవచ్చా వలుంపేత శరవచ్చ వినిష్పితేత్. కొంగల అర్థచింతన చేయగలగాలి, సింహంలా పరాక్రమించగలగాలి, తోడేల్లాగా ఆక్రమించగలగాలి. పానమక్షాస్తథా నార్య మృగయా గీతవాదితాం ఏతాని యుక్చాపేపేతే ప్రసంగో యత్ర దోషవాన్. పానం, మద్యపానం, జూదం, స్త్రీ వేట, సంగీత గోష్ఠి వీటిని తగిన స్థాయిలోనే సేవించాలి. వీటిపై తీవ్రమైన ఆసక్తి అనర్థహేతు అవుతుంది. కుర్యాత్ తృణమయం చాపం శయీత మృగసాయికాం అంధస్యాదంధమేలాయాం బాధిర్యమపి సంశ్రయేత్. రాజు వెదురుతో ధనస్సును తయారు చేయించుకోవాలి. జింకల మెలకువతోనే నిద్రించాలి. గుడ్డితనం అవసరమైనప్పుడు గుడ్డివాడిగా నటించాలి. అవసరాన్ని బట్టి చెవిటితనాన్ని కూడా ఆశ్రయించాలి. దేశకాలో సమాసాధ్య విక్రమేత విచక్షణ దేశకాల వ్యతీతో హి విక్రమో నిష్ఫలో భవేత్. రాజు విచక్షణ జ్ఞానంతో తగిన వేళలో తగిన తావులోనే విక్రమించాలి. దేశకాలాలు తప్పి ప్రదర్శించిన పరాక్రమం ఎప్పుడు కూడా నిష్ఫలమవుతుంది సుమా. కాలో సంప్రదార్య బలాబలమధాత్మన పరస్య చ బలం జ్ఞాత్వా తత్రాత్మానం యోజే. తగిన కాలమా కాదా, తన బలం ప్రబలమా బలహీనమా, ఈ రీతిగా ఆలోచించి శత్రుబలాన్ని కూడా తెలుసుకుని అప్పుడు సంధి మార్గంలోనూ విగ్రహ మార్గంలోనూ తనను తాను నియోగించుకోవాలి. దండేనోపనతం శత్రుం యో రాజా న నియచ్చతి సమృత్యు ఉపగృహ్ణాతి గర్భమశ్వతరీ. యథా దండోపాయంతో లొంగ తీసుకున్న శత్రువుని ఆ తర్వాత కూడా రాజు నియంత్రణలో ఉంచాలి. లేకపోతే కంచరగాడిద మృత్యువు కోసమే గర్భాన్ని ధరించినట్టు తాను మృత్యువును ఆహ్వానించడమే అవుతుంది. రేపు మనం 31వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీశాగో బ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.